హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నాకు తెలుసు. మీకు ఈ మధ్య కాలంలో రోజుకొక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో మనకు కనిపించేది కొన్ని సెకండ్లు మాత్రమే. కానీ కొన్ని సెకండ్ల వెనక కొన్ని గంటల కథ ఉంటుంది, కొన్ని రోజుల నిజం ఉంటుంది. ఆ నిజాన్ని వెతికే ప్రయత్నమే ఎంవికే టాక్స్. కొత్తగా నేను ఈ పందా కూడా మొదలు పెట్టాలి అనుకున్నాను. ఎవ్రీడే ఐ కమ్ అప్ విత్ న్యూ థింగ్. ఒక సినిమాలో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. బలవంతుడు బలహీనుణ్ణి కొట్టడం సాధారణం, కానీ ఫర్ ఎ చేంజ్ ఒక బలహీనుడు బలవంతుణ్ణి కొడితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఈ డైలాగ్ ఎన్టీఆర్ గారు అన్నారు అనుకుంటా కదా. ఈ సంఘటన చూసిన తర్వాత నాకు ఆ డైలాగే గుర్తొచ్చింది. ఎందుకంటే మొదట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూసినప్పుడు చాలా మందికి ఒకే కథ కనిపించింది. ఒక సాధారణ డెలివరీ బాయ్ ఒక సినిమా నటుడిని ఎదిరించాడు, అంతే. హీరో ఎవరో కూడా నిర్ణయం చేశారు, విలన్ ఎవరో కూడా నిర్ణయం చేశారు. కానీ ఒక ప్రశ్న ఇక్కడ, మనకు కనిపించేదంతా ఒకే కథనా, లేక కథలో మొదటి 5 నిమిషాలేనా? 2 రోజుల తర్వాత అఖిల్ రాజు మాట్లాడాడు, ఆ తర్వాత ఈరోజు డెలివరీ బాయ్ కూడా మాట్లాడాడు. అక్కడి నుంచి ఈ కథ పూర్తిగా మరపు తిరిగింది. అసలు ఏం జరిగింది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు టైం ప్రకారం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వివాదం ఎలా మొదలైందో ఒకసారి డీటెయిల్కి వెళ్దాం. ఒక సాధారణ ఫుడ్ డెలివరీ తో ఈ మొత్తం ఇష్యూ స్టార్ట్ అయింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను చదివినటువంటి న్యూస్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్సో వీడియోస్ని బట్టి, ఒక ఫుడ్ ఆర్డర్ తప్పు అడ్రస్కి డెలివరీ అయింది. అఖిల్ రాజ్ కుటుంబం చెప్పిన దాని ప్రకారం ఆ ప్యాకెట్లో నాన్ వెజ్ ఫుడ్ ఉండటంతో వారి ఇంట్లో అభ్యంతరం వ్యక్తమైంది. అక్కడి నుంచి డెలివరీ బాయ్కి కుటుంబ సభ్యులకి మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే డెలివరీ బాయ్ వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. తనతో అనుచితంగా ప్రవర్తించారని, తాను అవమానించబడ్డానని అతను సోషల్ మీడియాలో చెప్పాడు. అంటే మొదటి నుంచి 2 వర్గాలు 2 భిన్న కథలు చెప్తున్నాయి. యాజ్ యూజువల్ వైరల్ వీడియో అయింది, సోషల్ మీడియా తీర్పు చెప్పేసింది కదా. ఒక్క వీడియో కొన్ని సెకండ్లు అంతే, సోషల్ మీడియా తీర్పు చెప్పేసింది. యాజ్ యూజువల్ మనం ఏం చేస్తాం, కామన్. ఒక కార్ వచ్చేసి 2 వీలర్ని గుద్దింది అనుకోండి, అరే కారోడిది తప్పు అంటాం. ఒక 2 వీలర్ రోడ్ సైకిల్లోని కొడితే ఏమంటాం మనం, 2 వీలర్ రోడ్ తప్పు అంటాం. యాజ్ యూజువల్ అఖిల్ రాజుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డెలివరీ బాయ్కి భారీ మద్దతు వచ్చింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్కడ చూసినా అదే వీడియో, అదే కామెంట్లు. కానీ మనమంతా ఒక విషయం మర్చిపోయాం. ఒక్క వీడియో పూర్తి సంఘటన చూపించదు కదా, అది మనకు కనిపించిన భాగాన్ని మాత్రమే చూపిస్తుంది. ఇది సమస్య. ఇప్పుడు అఖిల్ రాజ్ వెర్షన్ చూద్దాం. కొన్ని గంటల తర్వాత అఖిల్ రాజ్ తన వైపు కథను కూడా చెప్పాడు. మీరు చూసి ఉండింటారు, చాలా ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా అతనిదే. తన తల్లితో అనుచితంగా మాట్లాడారని, తప్పుడు డెలివరీ తర్వాత పరిస్థితి అదుపు తప్పిందని, తాను కూడా ఫిర్యాదులు పోలీస్ చేశానని చెప్పాడు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన అనేక ఆరోపణలు పూర్తి నిజం కాదని ఆయన వాదించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇదే ఆయన వెర్షన్. అధికారిక దర్యాప్తు ఏం చెబుతోందో అదే చివరికి ముఖ్యమైనది. సో మనకు కూడా క్లియర్గా తెలియదు. ఆయన జరిగింది చెప్పాడు. ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో పార్సల్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి పొరపాటున వీళ్ళకి మాకిచ్చారు. మా పేరెంట్స్ మాదనుకొని ఓపెన్ చేశారు. పార్సల్ ఓపెన్ చేశాక రియలైజ్ అయ్యారు అది కాదని, మళ్ళీ నన్ను అడిగారు, నేను కాదని చెప్పాను. తర్వాత
ఆ డెలివరీ బాయ్ వచ్చి మాట్లాడి, అరే బాబు పొరపాటు జరిగిపోయింది, ఓపెన్ చేశాము అని చెప్పి ఆ అబ్బాయికి ఇచ్చేస్తే, ఆ అబ్బాయి మీరు దొంగతనం చేశారు అన్నట్లు మాట్లాడితే అక్కడి నుంచి వాగ్వాదం జరిగిందట. తర్వాత ఆ అబ్బాయి నేను వీడియో కూడా తీస్తున్నా, మీ కథ చెప్తాను, నువ్వు హీరో అయితే నాకేంటి అని అన్నాడని కూడా చెప్పాడు. ఇదంతా అతని వెర్షన్, రైట్? ఎనీహౌ, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి ఏం చెప్పాడు, అది పొరపాటు జరిగింది, తనదే తప్పు అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద అసలు ఏం జరిగింది? ఈ వివాదం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాల, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అనుకున్నాయని చాలా న్యూస్ విన్నాను. ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరి తప్పైనా చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోవచ్చా? కోపం రావచ్చు, వాదన జరగచ్చు, కానీ భయపెట్టడం, గుంపులుగా వెళ్ళడం ఈ సమస్యలకి పరిష్కారం కాదు. అసలు ట్విస్ట్ ఏంటి? అందరూ అనుకునేదే, ఈ వివాదం ఇంకా పెరుగుతుందని, సూపర్గా రచ్చరచ్చ అవుతుందని అనుకున్నారు. కానీ 2 రోజుల తర్వాత మరో ఇంటర్వ్యూ వచ్చింది, అదే ఈరోజు. అందులో డెలివరీ బాయ్ తన వల్ల తప్పు జరిగిందని క్షమాపణ కోరినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. నేను కూడా చూశాను ఆ వీడియో. ఈ యొక్క పరిణామంతో సోషల్ మీడియాలో మళ్ళా చర్చ మొదలైంది. మొదటి మద్దతు ఇచ్చిన వారే ఇప్పుడు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 2 వెర్షన్లు మళ్ళా చెప్తున్నారు. డెలివరీ బాయ్ ఏదైతే చెప్పాడో భయపడి చెప్పాడని ఒక వెర్షన్ చెప్తున్నారు. లేదు, డెలివరీ బాయ్ రివర్స్గా సోషల్ మీడియా వాళ్ళని కూడా తప్పుడు వార్తలు ఎందుకు రాశారని అంటున్నారు. ఇది ఇంకొక వెర్షన్. అబ్బాయిని అడిగారు, అరే బాబు నువ్వు ఎందుకు ఇలా చేసావు, చూసావా అందరూ సోషల్ మీడియాలో ఉండరు అతన్ని తప్పని చెప్పేసి అతన్ని చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు అంటే, మీరు ఎందుకు అలా రాస్తారు, అంత త్వరగా నన్ను అడగాలి కదా అని అబ్బాయి అంటున్నాడు. అతని అమాయకత్వము లేదో మూర్ఖత్వం తెలియదు, కానీ అతను చేసిన దానివల్ల ఈ డ్రైవర్లందరూ వెళ్ళి ఆ వెహికల్ని, మన హీరో వెహికల్ని పగలగొట్టారు. ఫైనల్గా ఏంటి నా విశ్లేషణ దీని మీద అంటే, నా అభిప్రాయం ఏంటంటే, ఈ సంఘటనలో ఎవరు పూర్తిగా సరైన వారు కాదు, ఎవరు పూర్తిగా తప్పు చేశారు అని నేను చెప్పలేను, చెప్పను కూడా. అది అధికార విచారణలో అందుబాటులో ఉన్న అధికారులు తేలాల్సిన విషయం. మనమంతా నేర్చుకోవాల్సిన విషయం ఒకటి, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో పూర్తి నిజం కాకపోవచ్చు. ఒకవైపు కథ విని మరోవైపు మాట్లాడితే అవకాశం ఇవ్వకుండా మనమే జడ్జిలో తీర్పిస్తే ఈ తీర్పు వల్ల ఒక ప్రతిష్ట, కెరీరు, కుటుంబం కూడా ప్రభావం కావచ్చు. మీరు చూడండి, ఆ అబ్బాయి హీజ్ అన్ అప్కమింగ్ హీరో. వీళ్ళు చేసిన పని వల్ల అతని కెరీర్ క్వశ్చన్ మార్క్లో పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈ డెలివరీ బాయ్ చేసినందువల్ల ఆల్రెడీ డెలివరీ బాయ్స్ మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది చాలా సందర్భాల్లో. ఇంకా క్లిష్టకాలం పరిస్థితులు అందరి గ్రూప్కి వచ్చేసాయి కదా. సో ఈ సంఘటన మనకు ఒక పెద్ద పాఠం చెప్తోంది. వైరల్ అవ్వడం ఒక విషయం, నిజం కావడం మరో విషయం. అందుకే తీర్పు చెప్పే ముందు నిజాలు తెలుసుకుందాం. మీ అభిప్రాయం ఏమిటి, ఈ వివాదంలో మీకు ఏ అంశం ఎక్కువగా ఆలింపజేసింది అనేది కూడా చాలా చాలా ఆలోచించి చెప్పాలి. సరే, మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూమ్లో తప్పకుండా రాయండి. ఇలాంటి వైరల్ వార్తల వెనుక ఉన్న పూర్తి కథనం, విశ్లేషణలతో తెలుసుకోవాలంటే ఎంవికే టాక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలండి. నమస్కారం.